సో లాస్ట్ వీడియోలో చూస్తే నేను బొబ్బిలి నుంచి బెంగళూరు వచ్చాను. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. ఈ వీడియోలో అయితే మనం ఆదియోగికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నేనుండేది బి నారాయణపురంలో. ఇక్కడ నుంచి ఆదియోగికి ఒక 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇక మనం బెంగళూరు నుంచి మాట్లాడుకోలేము. నేను బెంగళూరు అనగానే నాకు గుర్తొచ్చే విషయాలు రెండు. ఒకటి చలి, ఇంకోటి ట్రాఫిక్. ఇప్పుడు మనం సిటీ అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పెద్ద ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి ఉండదు. కానీ చలి గురించి అయితే మాట్లాడుకోవాలి. వనజంగి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంత చలి ఎక్స్పీరియన్స్ చేయలేమో అంత చలి ఉంది ఇక్కడ బెంగళూరులో అయితే మాత్రం. ఇక్కడ ఉన్నోళ్ళకి మ్యాక్సిమం ఎండాకాలంలో కూడా ఏసీ అవసరం రాదేమో మ్యాక్సిమం. ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవాల్సింది టిఫిన్స్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మరి అది ఎక్కడే అలాగ ఉంటుందా లేకపోతే సిటీస్ అన్నింటిలో అలాగే ఉంటుందో మరి నాకు తెలియదు. కానీ నేను ర్యాండమ్గా ఎక్కడికి వెళ్ళి టిఫిన్ తింటున్నా సరే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్. ఇంకా ఇంకోటి మాట్లాడుకోవాలి. ఉడిపి అనే రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ టిఫిన్ 3 దోశ, ఒక గులాబ్ జాము. మ్యాక్సిమం ఎవరైనా రఫ్గా బిల్ ఎంత అవుద్ది? మ్యాక్సిమం 200, 300. అక్కడ బిల్ ఎంత అయిందంటే 700. నా జీవితం మొత్తంలో నేను అంత బిల్ టిఫిన్ ఏ రోజు తినలేదు. బెంగళూరు రోజు కొత్తలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా ఎక్కువ, ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అవన్నీ అనుకున్నాను. కానీ మన బట్టి ఉంటుంది. నేను పర్సనల్గా ఇక్కడ ఫీల్ అయింది కాస్ట్లీగా రిచ్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తామన్న వాళ్ళకి కాస్ట్లీగా అన్నీ ఉంటాయి. లేదు నార్మల్గా మెయింటైన్ చేస్తామన్న వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. నార్మల్గా మెయింటైన్ చేస్తామన్నంత మాత్రాన ఏదో ఫుడ్ విషయంలో వీటిలో లేకపోతే తిరగడాలైనా ప్లేసులు చూడడానికి కాంప్రమైజ్ అయిపోతాం అలాంటివి అవ్వాల్సిన పనే లేదు. ప్రతిదీ చీప్ అండ్ బెస్ట్లో కూడా ఉన్నాయి. ఇంకా బెంగళూరులో మాట్లాడుకోవాల్సింది మెయిన్ చిక్పేట గురించి. చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు చిక్పేట అక్కడ స్మగుల్ గూడ్స్ అని, తర్వాత క్లాత్స్ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయని. నెక్స్ట్ వీక్ అక్కడికే ప్లాన్ చేయాలి. ఇంకా పోతే ట్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇంకా నా కాంటెంట్లు ఇక్కడ తెచ్చుకుందాం, ప్రశాంతం తిరుక్కోవచ్చు, రోడ్లు కూడా బాగుంటాయి, దాని 650cc పవర్ చూడొచ్చు కూడా అనుకున్నాను. కానీ వరస్ట్ లిటరల్గా 6-7 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1.5 hour టైం చూపిస్తుంది మ్యాప్స్లో. లిటరల్గా అది ఏదో అనుకున్నాం కానీ లైవ్లో వచ్చి చూశాను. గడుక్కి సిగ్నల్స్ గొప్ప చిరాకు వస్తుంది. మెట్రో అంత సుఖం ఇంకోటి లేదు. ఇంకెక్కడి నుంచి ఆదియోగికి ఓ రఫ్గా 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ముందున ఒక 5 కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది లోన్కి. ముందు అన్నాం కదా 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత లెఫ్ట్, కానీ ఆ లెఫ్ట్లోకి అయితే వచ్చాం. ఇంకెక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక ఆదియోగికి 5 కిలోమీటర్స్ ముందు ఒక ఆర్చ్ లాగా వస్తుంది, అది మీకు చూపిస్తాను. అక్కడ ఉడిపి ఉంటుంది. టైం ఆల్రెడీ 3 అవుతుంది ఇప్పుడు. ఇంకా లంచ్ చేయలేదు. అక్కడ ఉడిపిలో తినేసి ఇంకా మళ్ళీ ఆదియోగి స్టార్ట్ అయిపోయింది. ఆర్చ్ అన్నాం కదా, అది ఇదే సద్గురు సన్నిధి అనే ఉంది. అక్కడ కన్నడ అయితే మనకు రాదు, తప్పులేమన్నా క్షమించండి ప్లీజ్. ఆర్చ్ దాటిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది, ఇక్కడ బైక్స్ పెట్టాం. లంచ్ అన్నాం కదా, అది ఇక్కడే చేస్తాం. ఇదిగోండి ఎదురుగా ఉడిపి ఉంది. ఇంకెళ్ళి జోబులు చింపుకుందాం. మా పచ్చోడికి అలాగే ధైర్యం ఎక్కువ. యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఉడిపియే రేట్లు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఇక్కడ ఆదియోగి దగ్గర ఉండడం వల్ల ఏమో తెలియదు. కానీ మామూలు ఉడిపి మీద ఇంకా 30% ఇంకా ఎక్కువ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ ఇంకా రివ్యూకి వస్తే మాత్రం నాకైతే ఏది నచ్చలే. ఈ ఉడిపి పక్కనే అన్నపూర్ణేశ్వరి అమ్మవారు విగ్రహం ఉంది. దాని మీద నుంచి వాటర్ పడుతున్నట్టు భలే పెట్టారు. ఇదిగోండి వీడియో చూపిస్తాను ఇదే.
ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆదియోగికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ లోపే ఉంటది. ఒక 1, 2 కిలోమీటర్స్ ముందు నుంచే ఆదియోగి కనబడుతది క్లియర్‌గా. ఎందుకంటే మొత్తం ఓపెన్ అదంతా. ఆదియోగి దగ్గరికైతే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదు గానీ స్పెషల్‌గా బైక్ పార్కింగ్‌కి మాత్రం తీసుకుంటున్నారు డబ్బులు. ఒక్కొక్క వెహికల్‌కి రూ. 40 తీసుకుంటున్నారు బైక్‌కి. కార్‌కైతే మళ్ళీ వేరే రేటు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మొత్తం ఓపెన్‌లోనే గనక. నైట్ ఇక్కడ లేజర్ షో ఉంటది. 7:30కి అనుకుంటాను. మన విజయనగరం సైడు ఆంజనేయ స్వామిది ఉంటది కదా! సేమ్ అలాగే. ఇది నాకు తెలిసి 100-130, 150 మధ్యలో ఉంటదేమో ఫీట్. ఇంకిక్కడ లేజర్ షో స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ హారతిస్తారు. ఇది మాక్సిమం దగ్గరున్న కూర్చున్న వాళ్ళకి కనబడతది. లాంగ్‌లో కూర్చున్నోళ్ళకి గట్టా అంతేం కనబడదు. దేవుడికి పూజ చేసి ఆ హారతి అందరికి ఇచ్చే లేజర్ షో అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా డ్రోన్ అయితే ఫ్లై చేస్తాను. డ్రోన్ వీడియో పెడుతున్నాను చూడండి. డ్రోన్ వీడియో ఎలాగనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. యాక్చువల్‌గా అక్కడ డ్రోన్ ఫ్లై చేయకూడదట. అందుకు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ డ్రోన్ అయితే ఫ్లై చేశాను. ఇంకా ఆల్మోస్ట్ 7:15 అయితే అయిపోయిన టైము. 7:30కి లేజర్ షో. నా సజెషన్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఖచ్చితంగా మొత్తం వీడియో అంతా పెడతాను. కానీ వచ్చి చూసే కన్నా ఇక్కడ లైవ్‌లో వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయడమే బెటర్.
యాక్చువల్‌గా ఒరిజినల్ ఆడియో పెట్టలేదు లేజర్ షోది. ఒరిజినల్ ఆడియోతో లేజర్ షో చూస్తే మాత్రం నిజంగా చాలా బావుంది. నన్నడిగితే ఈ వీడియోలో కూడా అంత క్లారిటీగా నాకేం అనిపించలేదు. ఇది యూట్యూబ్‌లో చూసే కన్నా ఇలాగా లైవ్‌లో వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ చేయడం బెస్ట్. ఇంకా ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కబ్బన్ పార్కు, టిప్పు సుల్తాన్ మ్యూజియము, విధాన్ సౌధ అలాగే మన విజయమాల్యది కింగ్‌ఫిషర్ టవర్స్ ఇవన్నీ చూపిస్తాను.